రావెళ్ల నరసింహది ఆత్మహత్య కాదని ముమ్మాటికి పోలీసుల హత్యేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రావెళ్ల నరసింహ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండలో సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన రావెళ్ల నరసింహను పోలీసులు సూటిపోటి మాటలతో దూషించడం వల్లనే మనస్తాపానికి గురయ్యాడని అన్నారు. ఆత్మన్యూనతకు గురి అయ్యి పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని చెప్పారు. పోలీసులు వాంగ్మూలం కూడా తీసుకోనివ్వకుండా హైదరాబాద్కు తరలించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేసి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మృతుడి తల్లిదండ్రులు రావెళ్ల కాశమ్మ, తిరుపతయ్య, రాష్ట్ర కార్యదర్శి మాదకూని శ్రీనివాస్ గౌడ్, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్, మిరియాల వెంకటేశం, కౌన్సిలర్లు బొజ్జ నాగరాజు, కంకనాల నాగిరెడ్డి, గుర్రం వెంకన్న, రావిరాల వెంకటేశం, జిల్లా కోశాధికారి ఫకీరు మోహన్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరిక మునికుమార్, అక్కెనపల్లి బలరాం, ఆవుల మధు, పోకల దశరథ, గుండబోయిన శేఖర్, నరాల శంకర్, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత, జిల్లా కౌన్సిల్ మెంబర్ బైరు సత్తయ్య, యువ మోర్చా నాయకులు దిండు భాస్కర్, చంద్రశేఖర్ రెడ్డి, పిన్నింటి నరేందర్ రెడ్డి, దుబ్బాక సాయి, పెరిక నరసింహ, శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గౌరవ కాశ్యక్క గారి కుమారుడు నరసింహ గారు మొన్న రాత్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో మరి ఆత్మాహుతై వారు చనిపోవడం జరిగింది. మరి వారిని పోలీసులు మరి వారి బండి నాపి వారి సెల్ ఫోన్ గుంజుకొని దుర్భాషలాడి మరి రాత్రిపూట అనేక మానసిక ఇబ్బంది పెట్టినందుకు వారు మరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మరి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చనిపోవడం జరిగింది. ఈ యొక్క దుర్ఘటనకు సంబంధించి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా మనస్తాపానికి గురవుతా ఉన్నారు. మరి నల్గొండ జిల్లా ప్రజలు కాపాడినటువంటి పోలీసులు వారి వన్ టౌన్ పరిధిలోనే మరి ఈ రకంగా ఈ యొక్క మరి ఏదైతే వారు చేసుకున్నటువంటి ఆత్మహత్యని నల్గొండ జిల్లా పోలీసులు చేసినటువంటి హత్యగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాము. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి యొక్క ఏవైతే పోలీస్ అధికారులు ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలి, సమగ్ర విచారణ చేయాలి. కాంగ్రెస్ కార్యకర్తలాగా నల్గొండ పోలీసులు ప్రవర్తిస్తున్నారు. వారికి ఈరోజు ఏ రకంగా మరి ఈరోజు ఒక బీజేపీ నాయకురాలు మరి సమాజంలో ఒక గొప్ప పేరున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మా కాశక్క, నల్గొండ పాత బస్తీలో ఎవరు అడిగినా కూడా చెప్తారు కాశక్క ఇట్లాంటి వ్యక్తి అని చెప్పి. మరి వారి కుటుంబానికే న్యాయం జరగకపోతే ఈరోజు నల్గొండ జిల్లా మరి తెలంగాణ ప్రజలకి ఏం న్యాయం చేస్తాడని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాము. మీరు కాశక్క కుటుంబానికి ఈ యొక్క నరసింహకి సంబంధించినటువంటి యొక్క మరి హత్యని కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తా ఉన్నాము. మరి మీరు ఇమ్మీడియట్గా మరి మీ యొక్క ఆరోపణలని మరి మీరు ఏ రకంగా తీసుకుంటా ఉన్నారు? మీరు సమగ్ర విచారణ చేసి ఈ ఆఫీసర్స్ని మీరు సస్పెండ్ చేసి మరి వారికి న్యాయం కల్పించకపోతే నల్గొండ జిల్లాలో ఒక ఉద్యమం చేస్తాము మరి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాము.